తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మనకి కలియుగ దైవము వైకుంఠం నుంచే వచ్చిన దేవుడు మనకి తిరుమలలో ఉన్నారు. వెంకటేశ్వరం ఆపద మొక్కుల వాడు, ఎన్ని సహస్రనామాలతో చెప్పినా ఆ ఏడు కొండల వాడి గురించి మనకి తరగదు. ఆ స్వామి గురించి చెప్పినప్పుడు మీరు నీలాదేవి గురించి చెప్పారు. అవును. ఆ నీలాదేవి గురించి వివరించండి అమ్మా. నీలా గురించి చాలా అంటే చక్కగా మనకు పురాణాల నుంచే వేదాల నుంచే ఉన్నప్పటికీ చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకనో తెలియదు అది నాకు. కొన్ని ఏదో వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే కొన్ని వెంట్రుకలు ఇచ్చారు అన్న విషయం వరకే పరిజ్ఞానం తెలుసు. చాలా చరిత్ర అంతవరకే చాలా మందికి. ఇక్కడ నీలా గురించి చెప్పాలంటే ఋగ్వేద కాలం నుంచే, ఋగ్వేదంలో అసలు మనం పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం తో పాటు నీలా సూక్తం కూడా చదువుకుంటాం కదా. నీలా సూక్తం ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి. అంటే ఈ 4 ఇంకా చాలా సూక్తాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన కథకి మనకు వచ్చేవి ఈ 4 మాత్రమే కనుక పురుష సూక్తం, సహస్ర శీర్షాత్ పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలు పెడుతున్నాం. స్త్రీ సూక్తం, తర్వాత భూ సూక్తం, తర్వాత నీలా సూక్తం. ఇక్కడ భూ సూక్తం గురించి ఒక్క మాట చెప్తానండి. భూమి కాస్త ఎక్కడ ఏమీ ఇబ్బందులు రాకుండా, మనకి ఉత్పాతాలు రాకుండా, భూకంపాలు రాకుండా అలా ఉండాలంటే భూసూక్తం చదువుకుంటే భూదేవి శాంతించి చక్కగా మనం ఉంచుతుంది అని ఒక భావన. అలాగే మనకేమన్నా భూమి ఒక్కసారి కదిలితే చాలు మనం అల్లకొల్లం అయిపోతాం కదండి మన ప్రకృతి. నీలా సూక్తం కూడా దాంట్లో ఉంది. నీలా సూక్తంలో ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రం ఉంటుంది, మీకు తెలుసు కదా. అవునండి, ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రం చెప్పుకుంటాం. అంటే మెయిన్ అసలు గాయత్రి మంత్రమే అది సవితృ మంత్రం. అదే సవితృ మంత్రం. కానీ ప్రతిదీ ఒక దేవతతో ముడివేసి చెప్పుకుంటాం. ఇక్కడ విష్ణు పత్నీచ విద్మహే శ్రీ భూ సఖ్యైచ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్ అనేది నీలా గాయత్రి మంత్రం. నీలా గాయత్రి మంత్రం అంటే మొత్తం నీలా సూక్తం అంతా చదువుకోలేకపోయినా, మొత్తం దాని ఏమంటారు ఆ సహస్రనామాలు, ఈ అష్టోత్తర శతనామాలు చదువుకోకపోయినా, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి. అష్టోత్తర శతం అనాలి, అష్టోత్తరం కాదు. 100 తర్వాత 8 అని అర్థం. అష్టోత్తర శత అనాలి. అష్టోత్తర శతనామాలు చెప్పుకోలేకపోయినా, సహస్రనామాలు చెప్పుకోలేకపోయినా కనీసం ఈ చిన్న నీల గాయత్రి చదువుకుంటే ఆ నీలాదేవిని మనం మంత్రం చెప్పుకుని దండం పెట్టుకున్నట్టు. ఒకసారి చెప్పండి అమ్మా. విష్ణు పత్న్యైచ విద్మహే శ్రీ భూ సఖ్యైచ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. అది అమ్మవారి గాయత్రి, నీలా గాయత్రి. ఈ నీలా గాయత్రి అంటే ఎందుకని చెప్పానంటే అసలు రూట్ అక్కడి నుంచి ఉంది, ఋగ్వేదం నుంచి ఉంది. ఋగ్వేదం నుంచి ఉంది. మనకి తిరుమలలో 7 కొండలు, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. 7 కొండల్లో ఒక్క కొండ మాత్రం స్త్రీ పేరు మీద ఉంది, అది నీల. మిగిలిన 6 కొండలు నీలాద్రి. శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి లేదా వృషభాద్రి 2 అంటారు. అంజనాద్రి, గరుడాద్రి. 6 కొండలు అయిపోయినాయా? అవునండి. 3 ఏమో అయ్యవారి పేరు మీదే ఉన్నాయి, 3 వాహనాల పేరు మీద ఉన్నాయి. అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి. అక్కడేమో శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. అయిపోయాక ఈ నీలాద్రి అమ్మవారి పేరుతో ఉన్న కొండ నీలాద్రి. ఈ నీల 3 అయ్యవారి పేర్ల మీద ఉన్నాయి. శేషాద్రి, శేషం కూడా నిజంగా వాహనమే. అనంతుడు, అనంత పద్మనాభుడు కదా. శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి. 6 అయిపోయినాయా? నీలాద్రి 7ది కాదు, నీలాద్రి మధ్యలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మిని వెతుక్కుంటూ మొట్టమొదటి దేవుడు కడపలో కాలు పెట్టి ఆ బాటంబడ నడుచుకుంటూ వచ్చాడు కదా, కొండలు ఎక్కుకుంటూ. వచ్చినాక అక్కడ ఒక చోట కూర్చుని తపస్సు చేసుకున్నట్టుగా ఉండి దుఃఖిస్తూ ఉన్నాడు. లక్ష్మి అని బాధపడుతున్నాడు. దుఃఖంతోనే కదా వచ్చారు. అప్పుడు ఒక గొల్లవాడి వచ్చి పాలు పితికి పోసింది, గొల్లడు నా పాలు దొంగతనం చేస్తున్నామని కొట్టాడు. ఇది కథ తెలుసు కదా మనకందరికి, అందరూ చెప్పుకునే కథ. ఆ గొల్లడు కొడితే ఇక్కడ దెబ్బ తగిలింది ఆయనకి. అవునండి. ఆ దెబ్బ తగిలిన దగ్గర ఆయనకి కాస్త జుట్టు ఊడిపోయింది. అక్కడ రాలా మళ్ళీ జుట్టు, పాపం గాయంతో. మనకు కూడా దెబ్బ తగిలితే, తల మీద దెబ్బ తగిలితే జుట్టు రాదండి అక్కడ, ఎవరికైనా రాదు.
ఆ స్కల్ అలా కప్ అంటే దాని స్కాల్ప్ అంటాం పైన, అది అలా ఉండి మాడు కాదు, అది అలా పుర్రె. పుర్రె కంటే లోపల కపాలం, అది దాని మీద ఉన్న పొర, దాని మీద ఉన్న పొర, చర్మము మాంసము జుత్తు ఉన్న పొర అన్నమాట. ఆ పొర పాపం ఊడిపోయింది ఆయనకి అక్కడ. ఈయన గాయంతోనే అలా పట్టుకుని లక్ష్మి లక్ష్మి అని కొండల మీద ఎదుగుతూ ఉంటే చెంచిత రూపంలో ఉన్న నీలాదేవి, ఏం రూపం అండి? చెంచిత అంటే చెంచు లక్ష్మి. చెంచు లక్ష్మి కూడా అలాగే వచ్చింది కదా. హిరణ్యకశిపుణ్ణి చంపినాక నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటే ప్రహ్లాదుడు కొంత శాంతింపచేశాడు. తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఆయన శాంతింపచేసి తొడకి కూర్చుని చెంచు లక్ష్మి రూపంలో వచ్చి ఆయనకు ఇవన్నీ చదువుకున్నాం కదా, విన్నాం కదా. అలాగే ఇక్కడ నీలాదేవి కూడా ఒక చెంచిత రూపంలో వచ్చి, ఆ చెంచిత రూపంలో చూసి అయ్యో ఎంత దెబ్బ తగిలింది నీకు, ఎంత గాయమైంది, ఎంత కష్టంగా ఉందో నీకు, ఎంత బాధగా ఉందో అని చూస్తే అది ఎంత చేసినా మానట్లా. అప్పుడు ఏదో మనం కంటికి కన్యా మందు అని ఒకటి ఉంది కదా శాస్త్రం, అలాగా తన జుట్టు ఇలా పీకేసి ఆయనకి అంటించింది అక్కడ. ఆమె జుట్టు పీకేసి, తన జుట్టు మొత్తం ఇలా చర్మంతో సహా ఇలా పీకేసి ఎవరు చేయగలరండి? చర్మంతో సహా తన జుట్టు తిన్నడు కందిచ్చాడు అప్పుడు శివుడికి. అలాగే ఈవిడ జుట్టు పీకేసి అక్కడ అంటించి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగా అది అతుక్కుపోయింది. ఆ రోజుల్లోనే ఉందండి. ఆ రోజుల్లోనే ఉంది. అసలు ఆ రోజుల్లో మనకి ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు కనిపెడతాం కాదు ఇవన్నీ కూడా. ఇప్పుడు చిన్న చిన్న ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసే అనుకుంటున్నారు. అప్పుడు తలనే ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా. అవును, కన్నునే ఇచ్చాడు, తలనే జుట్టునే ఇచ్చి చేసి అక్కడ ఆ జుట్టు అక్కడ ఆవిడకి చక్కగా ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికినట్టు అతుక్కుపోయింది. అతుక్కుపోయిన ఆవిడ గాయం ఉండిపోయింది. ఆవిడ జుట్టు లేదు కదా ఇప్పుడు ఇక్కడ. అప్పుడు వెంకటేశ్వరుడు చూసి బాధపడి, అయ్యో నా కోసం నువ్వు ఇది పోగొట్టుకున్నావా, జుట్టే కదా అందం, అంతే కదా, అలాంటిది కురులే కదా, కురుపుకైనా కురులే అందం అంటారు కదా మామూలు శాస్త్రం. అవును, అలాంటి జుట్టుని చేసావు నువ్వు, నాకు నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళ జుట్టుని నాకు అర్పించి వెళ్తే ఆ జుట్టు నీకు చెందుతుంది, అదంతా నీకు వచ్చి ఇక్కడ చేరుతుంది. ఎంత జుట్టు ఇస్తే ఇప్పుడు అంత జుట్టు. అందుకే అక్కడ కొండ మీద మనం ఇచ్చేటటువంటి వెంట్రుకలకి తల నీలాలు అని పేరు. తల నీల, అవును నీలా ఉంది కదా, తల నీలాలు అంటారు. ఆ నీలాలు అనే మాట బ్రహ్మోత్సవాల్లాగా అందరికి అలవాటు అయిపోయింది, ప్రతి చోట నీలాలని వాడుతున్నారు. కానీ అసలు నీలాలు అనే మాట అక్కడి నుంచి వచ్చింది. తల నీలాలు, నీలకి చెందినవి నీలాలు. నీలాలు ఎలాగైతే వడ్డీ కాసులన్నీ కుబేరుడికి ఇచ్చాడు, నీలాలన్నీ అలాగే నిన్ను చూసుకుంటే కానీ నన్ను చూసుకుంటే కానీ పూర్తి కాదని వరాహస్వామికి ఇచ్చాడు. ఎవరైతే తనని గొల్లవాడు కొట్టాడు, ఆ కొట్టినటువంటి గొల్లవాడికి రోజు మొదటి దర్శనం నువ్వు చేసుకుని మీ ఇంటి నుంచి ఇంత పెరుగన్నం తెచ్చి నాకు నైవేద్యం పెట్టమన్నాడు. అవును కదా, అలా కొంతమంది కొన్ని ఇచ్చాడు కదా ప్రత్యేకతలు. అలాగనే నీలాదేవికి ఇక్కడ ఎవరు వచ్చి నాకు కేశ ఖండనం చేసి నాకు జుట్టు అర్పించిన ఈ జుట్టు నీకు చెందుతుంది అన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామికి ఉన్న అప్పులో మనం తీరుస్తున్నాం అనమాట. జుట్టు దానం చేసిన వాళ్ళంతా, దానం కాదు దేవుడికి అర్పించిన వాళ్ళందరూ కేశఖండనం. కానీ అది వాటికి తలనీలాలు అని పేరు వస్తాయి చూడండి, పేరుంది. ఈ తలనీలాలు ఇక్కడి నుంచి వచ్చింది. మరి నీలాదేవిలో కూడా సరస్వతి అన్నారు ఏమిటి? నీల ఇప్పుడు ఎలాగైతే పురాణాల ప్రకారమే మీరు దేవి భాగవతంలో వాటిలో చదువుతుంటే సరస్వతి కూడా విష్ణుపత్నే. సరస్వతి కూడా విష్ణుపత్నే. ఎలా అవుద్దమ్మా? అసలు మొట్టమొదట ఒక్కడే పురుషుడు. ఈ శక్తులన్నీ ఆయనకి అధీనంలో ఉండి ఆయన పత్నిలాగా పనిచేయాల్సినవే. పురుష సూక్తంలో విరాట్ పురుషుడు ఒకడేగా, ఆయనకే సహస్ర శీర్షాలు. అవునండి, ఆయనకే సహస్ర శీర్షాలు. సహస్ర శీర్షాత్ పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్రం అంటే వెయ్యని కాదు, అనేకము అని అర్థం. సంస్కృతంలో అంకెకి అంకె కాదు, అనేకం. మనం ఒకసారి చెప్పుకున్నాం పంచాశత్ పీఠ రూపిణి అంటే పంచాశత్ ఒక్కటే కాదు అని చెప్పుకున్నాం అక్కడ. అలాగనే ఇట్లాంటిదన్నమాట ఇవన్నీ. ఈ అనేకం అన్ని రకాల శక్తులు. మీరు ఎప్పుడున్నా విరాట్ పురుషుడు విగ్రహం చూడండి, అన్ని దేవతలు తల ముఖంలాగా ఇలా ఉంటాయి. మరి ఆ శక్తులన్నీ, స్త్రీ శక్తులన్నీ భార్య రూపంలో అక్కడ ఉన్నట్టు అనమాట. భార్య అంటే ఇక్కడ మామూలు మన మానవ సంబంధంలాగా భర్త భార్య అని కాదండి, కాదు. ఎక్కడ కూడా ఏ దేవీ దేవతా శక్తుల్లో కూడా భార్య అనగానే భార్య భర్త అని కాదు. మన మామూలుగా ఇప్పుడు మన ప్రపంచంలో మీరు మీ భర్త నేను నా భర్త అన్నట్టుగా కాదు. అది ఒక సిద్ధి. ఆ సిద్ధిని మనం పొందితే ఆ శక్తి మనకి వశమయ్యి మనకి భార్య. అలాగా అటువంటి భావన
ఎందుకు గణేశుడి రూపంలోనే సిద్ధి బుద్ధి భార్యలు అన్నారా? అవునండి. ఆయన అష్టసిద్ధులు సాధించిన ఆయన, అష్టసిద్ధులు. అష్టసిద్ధులు సాధించాడు ఆయన. అష్టసిద్ధులు సాధించేసరికి ఆయన చక్కగా సిద్ధి పొందింది, సిద్ధి భార్యలాగా లభించింది అనుకుంటున్నాం. సిద్ధి కానీ వచ్చింది ఆయనకి. భార్యలంటే మనుషుల్లాగా భార్యలు భర్తలు కావు. ఇవన్నీ మనలాంటి సామాన్యులకు అర్థం కావటం కోసం అలా భార్య భర్త అనే పదాలు వాడారు. కానీ భర్త అంటే భరించేవాడు. అందుకే శివుడి మీద కాడి పైన ఉంటుంది, శివుడి కింద భరిస్తూ ఉంటాడు. అవునండి, అవునండి. ఆ చిత్ర రూపం చూస్తే అర్థం. అలాగని భర్త మీద ఎక్కి ఎవడు కూర్చుందా, ఎవడు నుంచుందా, ఎవడు డాన్స్ చేస్తుందా అన్నది కాదు. ఆ చేస్తే భరించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందుకనే ఆయన భర్త అయ్యాడు, ఈవిడ భార్య అయింది. భరింపబడేది ఈవిడ, భరిస్తున్నది ఆయన. ఈ భావంలో అర్థం చేసుకోకుండా మన మామూలు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న లౌకిక సంబంధాల ప్రకారం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే ఈ దేవీ దేవతలను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరండి. విధర్మీయులు కాదు, స్వధర్మీయులు కూడా అర్థం చేసుకోలేరు. నిజమే మీరు చెప్పేది. ఇప్పుడు మామూలు వరకు తెలిసిందంతా భార్యాభర్తలు అంటే ఒక బంధం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆ స్టెప్ దాటి మరీ చెప్తున్నారు. అది దాటి చెప్తే అందుకుంటానికి సామాన్యులకు కూడా అందుకోవాలి, తెలుసుకుంటేనే అందుకోగలుగుతారు. తెలుసుకోవాలంటే జిజ్ఞాస ముందర ఉండాలి. ముందర ఆ సరస్వతి కటాక్షము ఉండాలి, ఆ దాహం ఉండాలి, తెలుసుకోవాలనే ఆర్తి ఉండాలి. తర్వాత అసలు ఎరుకు ఉండాలిగా, అది అంతే ఒకటి ఉంది అనేది తెలియాలిగా. అవును, అసలు తెలియాలి కదా. తర్వాత మిగిలిన స్టెప్పులు. నిజం నిజం. కనుక మొదటి 2 మెట్లు మనం ఎక్కితే, అందుకే ప్రతి చోట చెప్తారు, 2 మెట్లు నా 2 అడుగులు నా వైపు, మిగిలిన అడుగులు నేను లాగుతా అంటాడు దేవుడు. కరెక్టేనండి. అర్థమవుతుందా? ఎందుకు అడుగుతారు? అసలు నీకు ముందర దాహమే లేదు, తెలుసుకోవాలన్న ఆలోచనే లేదు. ఏం చేస్తాడు నేను తీసుకుపోయి? అది తెలియకే ఇవన్నీ. అందుకనే మన మతంలో చిన్న మాట కొంచెం బాధ కలిగించినా కూడా ఒక మాట చెప్పండి. మన ఈ సనాతన ధర్మంలోనే హిందూ అంటున్నారు ప్రస్తుతం. హిందూ అనేది జాగ్రఫికల్ టర్మ్ అని ముందరే చెప్పేసుకున్నాం మనం. సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి మధ్యలో ఒక సన్న వెంట్రుక వాసి కన్నా సన్నమైన ఇక్కడ ఉన్న తేడా ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. ఎందుకంటే సింధు దేశపు నాగరికతలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. అక్కడి నుంచి కదా పదం వచ్చింది. అవునవును. అందులో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతనీయులు. అవునండి. వీళ్ళని హిందువులని మిగిలిన వాళ్ళు హిందువులు కాదన్నట్టుగా చేస్తున్నారు. తప్పది, అది తప్పు, చాలా తప్పు. ఈ సనాతనీయుల్లోనే మనకి ఎక్కువగా నాస్తికులు ఉంటారు. ఆ నాస్తికులు ఎందుకంటే ఇది అర్థం కాక, ఇది అర్థం చేసుకునేటటువంటి అంటే వాళ్ళ అక్కడ ఏమి వాళ్ళ పరిశ్రమ చేయక ఆ విషయంలో వాళ్ళు ఏమి పని చేయకుండా కూర్చుని దానంతట అదే వచ్చేయాలంటే ఎంత సాధన చేయాలి. నిండా అన్నం పెట్టారు, ఎదురుకుండా పెట్టారు, విజ్ఞానం అంతా ఇచ్చారు మనకి. తింటే కదా ఆకలి తీరేది. కరెక్ట్. కనీసం తినాలనిపించాలి కదా. అవునవును. లేకపోతే ఎట్లా? అక్కడ అన్నం అక్కడే ఉంటుంది, ఆ మధుర పదార్థాలు బోలెడు పంచభక్ష్యాలు అక్కడ ఉంటాయి, మనం మాత్రం కూర్చుంటాం. అక్కడ ఎలా వెళ్తుంది? తింటేనే కదా. తినటంలో కూడా, తినటం అనే ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటేనండి, చేత్తో తీసుకుని పోనీ ఎవరో అమ్మ నోట్లో పెట్టింది అనుకుందాం, అమ్మో ఎంపోరో పెట్టారనుకుందాం, నమిలి మింగాల్సింది మనమే. కరెక్ట్. ఎవ్వరు మనకి నోటి వరకు తెచ్చి పెట్టగలరు, నమిలి మింగాల్సింది మనమే కదా. మింగటం అనే కార్యక్రమం ఎవరికి వాళ్ళు చేస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది. కనుక జ్ఞానం అనేది తేలిగ్గా రాదు. ఏదైనా ఈ విషయం గురించి ఇది నిజమా కాదా అనేటటువంటి పరిశోధన చేసుకుని, పరిశ్రమ చేసి అక్కడ దాంట్లో తప్పించి, అదే తపస్సు అన్నారు. అది చేస్తేనే అది వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మళ్ళీ నీల వద్దాం. ఇప్పుడు నీలాదేవి విష్ణుపత్ని అని చెప్పుకున్నాం కదా, ఋగ్వేద కాలంలోనే మంత్రం ఉందని చెప్పాను కదా. మంత్రం ఉంది. ఎప్పుడైతే ఈవిడ ఆయన మొక్కుకి ఈవిడ వారసురాలైందో అప్పటి నుంచి ఈ నీలాద్రి రూపంలో ఆ కొండ ఎక్కడైతే ఇదంతా జరిగిందో ఆ కొండకి నీలాద్రి అని పేరు వచ్చింది. ఈవిడ జుత్తిచ్చిన కొండ, ఆ కొండకి నీలాద్రి అనే పేరు వచ్చేసింది. తర్వాత ఆవిడ విష్ణుమూర్తికి సహచరి అయిపోయింది, వెంకటేశ్వర స్వామికి సహచరి అయిపోయింది. ఎక్కడ చూసినా మీకు ఈ ఆలయాలు కట్టినప్పుడు శ్రీ భూ నీల ఈ 3 దేవతలకి కలిపి ఆలయాలు కట్టడం జరుగుతుంది. అవునండి, చాలా చోట్ల చూసాం. చాలా చోట్ల ఉందండి. మేముండే అపార్ట్మెంట్స్లో కూడా మాకు శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అంటే ఏంటి? మొత్తం మీద 3 శక్తులు. ఒకటి సంపద, శ్రీ అంటే సంపద ఒక్కటే కాదండి, మనకి అష్టలక్ష్ములు అంటేనే ఎన్ని వస్తున్నాయో చూసాం కదా, అవన్నీ.
భూ భూ అంటే మనం ఒకటి అంటూ ఉండాలి కదా, మనం నుంచుంటానికి ఎక్కడ ఉంటాం? ఆధారం. ఆధారం కదా ఆ భూ. అదే మన పోషిస్తోంది ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి పోయిందాకా పోయిందా ఆమెలోనే కలుస్తాం కదా, పంచభూతాల్లోనే కలవాలి కదా. ఆ తర్వాత నీల. నీల అనేది సరస్వతి నదీల రూపానికి ఒక రూపం అని చెప్తారు. అంటే నదీ రూపంలో కూడా ఈవిడ నీటి రూపంలో కూడా మనల్ని పోషిస్తుంది. నీలాదేవి. నీలాదేవి ఈ నీల సరస్వతి అని చెప్పాము ఇందాక అనుకున్నాం. అంటే నీల రూపంలో నీలపు రంగులో ఉండేటటువంటి సరస్వతి ఆవిడ. అంటే జ్ఞాన రూపం. జ్ఞాన రూపం. తను భరిస్తున్నాడు కనుకనే ఆ వెంకటేశ్వరుడు అంత గొప్ప దేవుడు అయ్యాడు. కలియుగ దైవం అని చెప్పారు కదా. అంతేకాదు అసలు అటువంటి ప్రదేశమే ఇంకోటి లేదు, అట్లాంటి దేవుడే ఇంకోటి లేడని కూడా చెప్పుకుంటున్నాం కదా. అవునండి, ప్రపంచం మొత్తం ఆయన ముందు మోకరిల్లుతుంది. అవునా, చెప్పుకున్నాం కదా. కనుక అటువంటి గొప్ప వెంకటేశ్వర దేవస్థానంలో ఆ వెంకటేశ్వరుడికి కేశదానం చేసి ఆయన ద్వారా తిరిగి మళ్ళీ వరం పొంది మనకందరికీ ఆ వెంకటేశ్వరుడి రుణం తీర్చుకునేటటువంటి సౌకర్యం మనకి కలగజేసి మన తలనీలాలు సాధారణంగా స్త్రీలు అందరూ ముత్తైదులు ముఖ్యంగా తలనీలాలు మొత్తం ఇవ్వరు కనుక వాళ్ళు మూడు అంటే కత్తెర పడితేనే ఆ జుత్తు నుంచి కొంచెం జుత్తు ఇస్తున్నామమ్మా అని. ఈ జుత్తు చేసేది జుత్తుతో ఇలా ఇచ్చేది త్రివేణి సంగమంలో కూడా త్రివేణులకి వేణి దానం అని అక్కడ చేస్తారు. అదే రూపంలో ఇక్కడ కూడా వేణి దానం అమ్మవారికి ఇస్తున్నాం అనమాట. వేణి దానం అన్నట్టే ఇది వేణియే కదా, జడ వేసాక జడ చివరిలో కత్తిరించి ఇస్తున్నాం. అక్కడ అదే కార్యక్రమం, ఇక్కడ అదే కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కూర్చున్న వాడు ఇక్కడ చివరకుడు ఎవరో చేస్తారు, అక్కడేమో భర్త చేస్తారు, అంతే విషయం అది. కనుక ఈ నీలాదేవత గురించి ఇన్ని విశేషాలు ఉంటాయి. నీలాదేవత ఋగ్వేదంలో చెప్పిన నీల, విష్ణుమూర్తి పక్కన ఉన్న నీల, వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్న నీల, ఆయనకి కేశదానం చేసిన నీల, కొండ రూపంలో వెలిసిన నీల. అది నీలాదేవి గురించి చాలా చక్కగా వివరించారమ్మా.